అనే బాబా వెళ్ళి ఆమెని అలా పురిటికందునే చేతిలో తీసుకొని ముద్దాడారట. ఈ అమ్మాయి ఇది నాకు చెందినది అని చెప్పారట. చెల్లెలంటే ఎంతో ప్రేమగా బాబా ఉండేవారు. అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి దేవుడన్నయ్య, దేవుడన్నయ్య అని మణిజ గారు బాబాని ఎక్కువ ప్రేమిస్తూ ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోయి ఉండిపోదామా అనే ఆతృతతో ఉండేవారు. అయితే ఈవిడ బాబా మాత్రం నీ చదువు ముందు చూసుకో, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు వద్దుగాని అనేవారు. అయినా సెలవుల్లో మాత్రం వాళ్ళ అమ్మతోటి కలిసి ఆవిడ దేవుడన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు. లాస్ట్‌కి వాళ్ళ అమ్మ యొక్క ఆశీర్వాదం వాళ్ళ అమ్మ యొక్క హ్మ్. సలహా అంటే ఆవిడ యొక్క ఆమోదంతో బాబా దగ్గరికి తను 13వ ఏట వచ్చేశారు. వచ్చిన దగ్గర నుంచి బాబా ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుని ఆయనకు ఎక్కువ ఏంటి విధేయత చూపిస్తూ ఆవిడ అలాగా తన లాస్ట్ వరకు, తన జీవితం లాస్ట్ వరకు అలాగే నడిచారు. ఆవిడెప్పుడు అంటుండేవారు, బాబా ఉన్నప్పుడు మాకంటూ స్వయంగా ఏమి ఇచ్చాలని మాదంటూ ఒక ఆలోచన అంటూ ఉండేది కాదు. బాబా ఏం చెప్తే అది మేము చేయడమే అంతే. ఆయన గురించి, ఆయన సౌఖ్యం, ఆయన ఆనందం ఎప్పుడు అదే ముఖ్యంగా ఉండేది అని చెప్పేవారు. తర్వాత బాబా ఆజ్ఞ మేరకు ఎప్పుడూ కూడా మెహరాని అంటిపెట్టుకునుండి, మెహరా యొక్క మంచి చెడ్డలన్నీ ఆవిడ దగ్గరుండి చూస్తుండేవారు. తర్వాత ఆవిడ అందరితో చాలా స్నేహశీలి. ఎప్పుడు నవ్వుతూ ఆవిడ మొహం చూస్తే ఎప్పుడు కూడా నవ్వుతూ చక్కగా ఉండేది. ప్రతి వాళ్ళని ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఉండేవారట. అంటే మండలి అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన అనుభవాల వల్ల తెలుస్తుంది. తర్వాత అందరికీ కూడా బాబా విషయాలు చెప్పడానికి ఎంతో ఉత్సుకత చూపించేవారట ఎప్పుడూ కూడాని. తర్వాత ఆవిడ ఫారినర్స్‌కేమోను ఎప్పుడు ఇక్కడ విషయాలు బాబా గురించి అంతా వర్ణిస్తూ ఫ్యామిలీ లెటర్స్ రాసేవారు అందరికీ చాలా అంత ఎక్కువ అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఆవిడ చక్కగా బాబా అనుమతితోటి వాళ్ళకి ఉత్తరాలు రాసేవారట. వాటిని ఫ్యామిలీ లెటర్స్ కింద పబ్లిష్ చేశారు. ఆ సంగతి కూడా మనకు తెలుసు. తర్వాత ఇంకా ఆవిడ అందరితోటి చాలా ఎక్కువ స్నేహంగా ఉండి, చాలా చక్కగా అందరి అభిమానాన్ని చూరగొన్నారావిడ. అంతవరకు నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా ఎవరైనా రజనీ గారు వచ్చినట్టున్నారు. రజనీ గారు మణిజ గురించి ఏదైనా 2 అంటే విశేషాలు చెప్తారని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మెహర్ అయ్యో! రజనీ గారికి. జై జై బాబా అండి. బాబా. రిక్వెస్ట్ వద్దు. మనం ఆవిడ జ్ఞాపకాలు తలుచుకోవడమే. ఎవరైనా చెప్తే చెప్పమనండి. నేను కూడా వాళ్ళ తర్వాత చెప్తాను. ఇంకా ఉన్నారు కదా! నేను చెప్తాను. ఇంకా అలాగేనండి. ఉన్నవాళ్ళు అడగండి. అయితే నేను హ్మ్. చెప్పమనని చెప్పేస్తానది. అంటే ఆవిడ జ్ఞాపకాలను మనం తలుచుకోవడమే. తలుచుకుంటే భగవంతుడికి ఎంత విధేయత చూపించొచ్చు, ఎలాంటి సర్వార్పణ చేయాలన్నది వీళ్ళ పాత్రల ద్వారా మనకి అవగతం అవుతుంది కనుక, వాళ్ళ పుట్టినరోజులనేది వాళ్ళ జీవితాల్లో బాబాయే ఉంటారు కనుక, మణిజాని తలుచుకోవడం అంటే బాబాని తలుచుకోవడమే. కాబట్టి అది ఒక రకంగా సెలబ్రేషనే. చాలా మంచి రోజు ఈరోజు. మా సోదరి మణిజ గురించి తలుచుకోవడం అంటే. ఎవరైనా చెప్తాను అంటే వాళ్ళు స్టార్ట్ చేయండి. లేదా నేను కంటిన్యూ చేస్తాను. విశ్వనాథం గారు కూడా ఉన్నట్టున్నారు. ఆ! విశ్వనాథం గారు ఏమన్నా చెప్తారా అండి? జై బాబా. జై జై బాబా బాబా అండి. అండి. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా అండి. మనీజ అంటే ముఖ్యంగా మెహరాకి ఇంకా ఆవిడ మెహరా సంరక్షిస్తూ మెహరా పక్కన ఉండేది ఎప్పుడు కూడా. ఆమె మెహరా బాత్రూమ్ వెళ్తే కూడా మనీజ పక్కన ఉండాలండి. అంతటి బాబా అలాంటి పెట్టేది. మనీజ ఒక బాబా చెప్పారు కదా, ఇప్పుడు ఆమెకి రెండవ ప్రపంచం లేదు. మనీకి కేవలం నేనే బాబాయే ఆమె యొక్క ప్రపంచం మొత్తం అని చెప్పేసి ఆమె బాబాయే సర్టిఫికేట్ ఇచ్చారు. ఆమె మనీజ బాబా చూడండి, మనీజ ఎంత గొప్ప. బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆ సమాధిలోని పువ్వులు మట్టి తీసి జాగ్రత్త పెట్టింది. ఎవరికీ తెలియదు, ఈవెన్ మెహ్రా కూడా తెలియదు. ఆ ఉద్దేశం ఏమిటో కూడా ఎవరికి చూడండి, ఇప్పుడు మనకు తర్వాత తెలిసింది.
30 సంవత్సరాలు ఇంచుమించు ఇప్పుడు 69, మెహరా 89, 20 సంవత్సరాల తదనంతరం మెహరా బాడీ డ్రాప్ చేసినప్పుడు బాబా సమాధి గోతిలోంచి తీసినటువంటి పువ్వులు, ఆ మట్టి తను ఎంత భద్రంగా ఎవరికీ తెలియకుండా దాచిందో అవి తీసి మెహరా బాడీ మీద పెట్టింది. అంటే ఆమెకి ఎంత గొప్ప ఆ యొక్క ఆ ఆలోచన వచ్చింది చూడండి. బాబాయిల ఉన్న ప్రేమ మరి నిజంగా ఇంకొకరు అయితే అసలు నన్ను కదా ప్రేమించాలి, మెహరాన్ని ప్రేమించడం ఏంటి అనుకుంటారు. సొంత చెల్లెలు అయ్యి ఉండి కాబట్టి నన్ను ప్రేమించాలి. అలాంటిది మెహరాన్ని ప్రేమించడమే కరెక్ట్ అన్నట్టుగా బాబా ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నటువంటి ఆమె భావం. తర్వాత మనీ చనిపోయినప్పుడట నేను అప్పుడు చాలా కాలం నాడు వినేది ఇది. ఆమె బాడీ 3 రోజులు కాలిందటండి. ఎవరికో కూడా అన్ని గంటలే తప్ప 3 రోజులు కాలిందటండి. అలాగే బ్లూ ఫ్లేమ్ అలా వచ్చేదటండి. అది ఎక్కడో సాధువులు ఎక్కడి నుంచో పరిగెట్టుకొచ్చారట. ఎవరు వచ్చి ఆ యొక్క ఎవరిది బాడీ వాళ్ళకి తెలిసిపోయింది. ఆ బాడీ మామూలు సోల్ కాదని చెప్పేసి ఎవరిది బాడీ అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాడు ఇలా మెహర్ బాబా సిస్టర్ అని చెప్పేసి అంటే ఆమె చాలా అసామాన్యురాలు, ఈవిడి మామూలు సోల్ కాదు ఈవిడిది అని చెప్పేసి ఆ సాధువులు ఆనాడు అలాగే బయటకంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ గొప్పతనం ఆ రకంగా బయటకు వచ్చింది. మనీ యొక్క సొంత ఇదండి. ఆ రకంగా అదొకటి అంటే మనం చెప్పుకోవాలి. అదే రకంగా ఈవిడికి మెహరాకి ఎంత ఇది ఉన్నా సరే మెహరా వెనకాలే ఇంకా మెహరా అసలు నేను అనుకునేవాడిని అసలు మొట్టమొదటి నేను సొంత చెల్లెల్ని బాబాయ్ అలా ఎవరిని నేను కూడా బాబాకే అంకితం అయిపోయాను. కాబట్టి ఆమె బాబా తొలి యొక్క ఈ నా ప్రేమికులన్న వాళ్ళలో నన్ను ప్రేమించే వాళ్ళలో మొదటి స్థానం తొలి స్థానం నాకే ఇవ్వాలి కదా అని మనీ ఎప్పుడు అందేది. మెహరానే కరెక్ట్ ఉంది. అంతేగాక బుక్ రాసింది ఎవరు మనీ రాసింది ఎవరికి మెహరా గురించి రాసింది. ఆ పేరు మెహరా, బుక్ పేరే మెహరా. చాలా అద్భుతంగా రాసింది. దాంట్లో మనీ మెహరా గురించి ఎన్నెన్ని విషయాల్లో మనీ రాసింది. తర్వాత రోజుల్లో చూడండి ఫ్యామిలీ లెటర్స్ అని, గాడ్ బ్రదర్ అని ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అంటే మనీ విషయాలు ఎక్కువగా తిరిగితాయి. ఈ మధ్యకాలంలో మేడం లక్ష్మి గారు కూడా ఈ 2 వాల్యూమ్స్ తెలుగులో కూడా అనువదించారు. అది మనకు ఇప్పుడు డైలీ బుక్ రీడింగ్ చేస్తున్నారు. దానిలో కూడా మనీ విషయాలు ఎన్నెన్నో మనకి తెలియనివి, కొన్ని తెలిసినవి, ఎక్కువ తెలియనివి బయటికి అతి స్వల్పమైన విషయాలు కూడా ఎంత ఆశ్చర్యం కొలిపోయేటట్టుగా ఉన్నాయి. అలాంటి విషయాలన్నీ ఈ 2 వాల్యూమ్స్ లో మేడం చదువుతున్నారు. అయితే మనీ అంటే ఇంకా మరి హి విల్ బికమ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పేసి అన్నాడు బాబా. ఈ నెక్స్ట్ ఇమీడియట్ లైఫ్ అంటే ఆవిడ సోషల్ రిఫార్మర్ అవుతుంది. అంటే ఒక సంఘ సేవకురాలు, చూడండి మనకి రిఫార్మర్స్ అంటాం కదా, పెద్ద రిఫార్మర్ అవుతుందట ఆవిడ నెక్స్ట్ లైఫ్. కానీ 3వ లైఫ్ లో మాత్రం షీ విల్ బికమ్ పర్ఫెక్ట్ మాస్టర్. 3వ జన్మలో ఎన్ని సంవత్సరాలు అని చెప్పలేదు బాబా, థర్డ్ లైఫ్ లో సద్గురు అవుతుంది ఆవిడ అని చెప్పేసి అన్నాడు బాబాయ్ చెప్పాడు. సంఘ సంస్కర్త, ఇమీడియట్ లైఫ్ ఇది సంఘ సంస్కర్త. మరి ఎక్కడ పుడుతుందో తెలియదు ఆవిడ. ఆ రకంగా ఆవిడ చేత ఎన్నో సంస్కరణలు బాబా తీసుకొస్తారు ఆవిడ ద్వారా. అంచేత ఏంటంటే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు అండి బాబా. మరి ఈ పాడికి ఆవిడే ఇమీడియట్ సెకండ్ బర్త్ లోనే సంఘ సంస్కర్త అవుతుంది. ఇప్పుడు అంచేత ఆవిడ చనిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి 96 ఎంత అనుకుంటున్నారు కదా, 96. మరి వాటికి మరి ఎక్కడో ఆవిడ 30 సంవత్సరాల ప్రమాదం అయిపోతుంది కదా. ఈ పాటికి ఆల్రెడీ ఇమీడియట్ గా పెద్ద సంఘ సంస్కృతి ఎక్కడో ఉండే ఉంటారు. ఆ రకంగా బాగా అంటే కొన్ని విషయాలు నాకు గుర్తుకొచ్చి చెప్పానండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు రజనీ గారు చెప్పండి కొన్ని విషయాలు. జై బాబా అండి. విశ్వనాథం గారు చక్కటి విషయాలు మణిజ గురించి తెలియజేశారు. ఇప్పుడు రజని చెప్తామమ్మా. చెప్తానండి. జై బాబా అండి. చాలా అద్భుతమైన విషయం. అదే ఈ విశ్వనాథం గారు చెప్పిన 2 విషయాలు కూడా నాకైతే తెలియవండి. అంతలా భద్రపరిచి మెహరా మీద వేశారు అంటే నిజంగా చాలా అద్భుతమైన విషయం అది. మనందరికీ నాకైతే తెలియదు.
ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందని కూడా నా భావన. మంచి విషయం విశ్వనాథ్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ఒక దైవీ మానవుడిని, సోదరుణ్ణి భగవంతుడిగా నమ్మి అన్నగా అంగీకరిస్తూ ఆయనకి విధేయత, సర్వార్పణ అండ్ ఆయనకి ఆయన సంతోషాన్నే కోరింది కనుకే అది అంత భద్రపరిచి మెహ్రా బాడీ డ్రాప్ టైంలో ఆవిడ వేయడం అన్నది అంటే బాబా సంతోషాన్ని ఎంతగా ఆవిడ కోరుకున్నదన్నది మనకి అవగతమవుతుందండి. అంటే ఇప్పుడు 13 ఏళ్ల వయసులోనే బాబా దగ్గర పిలిపించుకోబడుతుంది. తల్లి షిరీన్‌మయి అడ్డుపడుతుంది. అతను నువ్వెలాగో పెళ్లి చేసుకోలేదు. తనకి పెళ్లి చేద్దామని మణిజాకి. అప్పుడు బాబాయే ఆ షిరీన్‌మయిని ఒప్పించి మణిజాని తన వద్దకి తీసుకొస్తారు. తీసుకురావడమే కాకుండా ఒక ఆంతరింగిక పరివారంలో మెంబర్‌ని చేస్తారు. అంటే మెహ్రాకు తోడుగా ఉంచడమే కాకుండా ఆమెతో సేవ చేయించుకున్నారు. అంటే మణిజ పెద్దగా చదువుకోలేదు కూడా. కానీ ఆవిడ ప్రపంచవ్యాప్తంగా బాబా ప్రేమికులకు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసింది అని తెలిసినప్పుడు ఆ ఇంగ్లీషు, ఆ నాలెడ్జి అది ఎలా రకంగా ఉపయోగపడిందంటే అది బాబా ఆవిడ చేత చేయించిన వర్క్‌గా మనకి అవగతం అయిపోతుందండి. ఎందుకంటే ఒక ప్రేమికులకి, బాబాకి వారధిగా ఉందా ఆవిడ అనిపిస్తుంది మనకి. అలా ఫ్యామిలీ లెటర్స్ అని రాసేవారు. అంటే ఎప్పటికప్పుడు బాబా విషయాలన్నీ కూడా ఉత్తరాల ద్వారా తెలియపరిచేవారు. అంతేకాకుండా బాబా ఈ దేహత్యాగం చేశాక ట్రస్ట్‌కి రెండో చైర్మన్‌గా ఉన్నారు. అలా ట్రస్ట్ వ్యవహారాలు కూడా మెహ్రాకి తోడుగా ఉండడం, ఈ ఫ్యామిలీ లెటర్సు, ట్రస్ట్ వ్యవహారాలు చూసుకోవడం. అంతేకాకుండా మెహరాజాద్ సందర్శకులకి ఇరిచితో పాటు మండలి హాలులో ఉండి అద్భుతంగా బాబా విషయాలు చెప్పడం. అది ఎంత బాగా చెప్పేవారు అంటే మణిజ ముచ్చట్లో శ్రీలత గారు రాస్తారండి. అసలు మణిజ గురించి, ఆ క్యారెక్టర్ గురించి చిన్న చిన్న విషయాల నుండి లోతైన నిజాలు వెలికి తీసి ఆకర్షణీయంగా వివరించడం. పెద్ద పెద్ద విషయాలు తేలికగా హాస్యాస్పదంగా చెప్పడం. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అతి సామాన్యమైన విషయాన్ని కూడా అసామాన్యమైనదిగా వివరించి చెప్పే ఆమె తీరు మెచ్చుకోక తప్పదు అంటారావిడ. అంతేకాకుండా ఆమె హాస్యశీలి, మాటలలో, చేతలలో చిలిపితనం తొంగి చూస్తూ ఉంటుంది. ఒక జోక్ గాని, హాస్యం గాని ఆవిడ చెబుతుంటే ఆ చెప్పే తీరు, ఆమె హావభావాలు, ఆ నటన అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. మణిజ మాటలలో, చేతలలో ఎంతగా జీవకళ ఉట్టి పడుతుంది అంటే ఆమె సాన్నిధ్యంలో ఉంటే ఆమె మనసు ఎంత నిష్కల్మషమైనదో తెలుస్తుంది. అలాగే ఆ కథలు, కబుర్లు వింటూ ఉంటేటండి ఆ మాధుర్యం, ఆ బాబా యొక్క మాధుర్యం సువాసన పదింతలుగా మారి నిజంగా బాబా భౌతిక సన్నిధానంలో ఉన్నామా అన్న భావన కలిగించేటండి. ఇది నేను అనుభవంతో రాస్తున్నాను అని చెప్తారు శ్రీలత గారు. ఆవిడ ఉన్నారట మణిజ అలా చెప్తున్నప్పుడు నేను విన్నాను కూడాను అని రాస్తారంటే ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడ మెహర్ బాబా జీవితంలో పోషించింది. ఎంత అద్భుతంగా సర్వార్పణ అయింది. బాబా అంటారండి, నన్ను ప్రేమించవలసిన రీతిగా ప్రేమిస్తూ, నాకు సర్వార్పణ అవుతూ, రాత్రి పగలు నా కోసమే సేవ చేస్తూ, నా బాబా భగవంతుడనే దృఢ విశ్వాసంతో భగవంతుడే బాబా అన్న దృఢ విశ్వాసంతో పరిపూర్ణ సర్వార్పణ అయ్యింది నా చెల్లెలు అని చెప్తారు బాబా మాటల్లో. అసలు ఎంత అద్భుతంగా భగవంతుడు ఆవిడని యాక్సెప్ట్ చేశాడు. అలా ఒక ఆత్మ భగవంతునికి సోదరిగా పుట్టాలి అంటే అండి ఎన్నో జన్మల పుణ్య ఫలం అని మనం పాడుకుంటూ ఉంటాం. అంటే ఆత్మ అంత పుణ్యం చేసుకుంది కనుకే ఎన్నో జీవిత కాలాల ప్రేమ, తపన, సేవ మరియు దైవానుగ్రహం ఒక ఆత్మకు అవతారిణి సోదరిగా జన్మించం అనే భాగ్యాన్ని చేకూర్చుతుంది అంటారు. అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం ఒక ఆత్మ, ఒక సాధారణ ఆత్మ అంత తపన పొంది ఉంటే భగవంతుడికి సోదరిగా పుట్టి ఉంటుంది అని కూడా మనం అవగతం చేసుకోవాలి. అటువంటి స్థానాన్ని పొందింది భాగ్యశాలి మన సోదరి మణిజ అండి. కాబట్టి ఎప్పుడూ నిరంతరం బాబా సంతోషం, బాబా కంఫర్టు. ఆవిడ ఒక చోట రాస్తారండి, అంటే చాలా చిన్న వయసులో ఆవిడ బాబా దగ్గరికి వచ్చేసారు కనుక ఆవిడ ఎంత అద్భుతంగా అంటే మీకు ఏ కోరికలు, ఏ ఆలోచనలు లేవా అంటే అది చెప్పేసి నేను ముగించేస్తానండి. అంటే నన్నులని చెప్పి మనం జీసస్ క్రీస్తులో నన్నులు ఇలా ఉంటారు, అలా ఉంటారు మా చిన్నప్పుడు చెప్పుకున్నప్పుడు అది సాధ్యమేనా అనిపించేది. అంటే సర్వార్పణ, సర్వసంగ పరిత్యాగం, సన్యాసత్వం అంటారు చూసారా? ఇది ఎలా సాధ్యము అంటే మణిజ చేసి చూపించింది. అదే చెప్తోంది ఇక్కడ మణిజ. ఏమంటుందంటే మణిజ, యవ్వనంలో ఉన్న మేము మెహరాబాద్ ఆశ్రమంలో అడుగుపెట్టాం. మాకివ్వబడిన శిక్షణ ఎలాంటిది అంటే మా ప్రతి కదలిక, ప్రతి ఆలోచన,
ప్రతి చర్య మాది కాదు అంటుంది ఆవిడ. బాబాదే నీ జీవితంలో నీకు ఎక్కడ స్థానం ఉండదు. అది ఎలా ఉంటుంది నీ స్థానం? బాబాకు నచ్చినట్లే, బాబా కోరుకున్నట్లే, ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉండవలసిందే నీ స్థానం బాబా దగ్గర అని చెప్తుంది ఆవిడ. నీకంటూ ఏమీ లేదు. నీ అవసరాలు, కోరికలు, ఆలోచనలు, నీ కదలికలు నీవి కావు. మొత్తమంతా బాబాదే. అందుకే అంటారు మన మండలి బాబా జీవితంలో బాబా ఒక రథమైతే ఆ రథ చక్రాలు లాంటి వాళ్ళు మండలి అంటారు చూడండి. రథం నడపడానికి చక్రాలు ఎంత అవసరమో అలాగా ఒక సాధనలుగా మండలి ఉపయోగపడ్డారు. ఆవిడ ఇంకా అంటారు, మేం బాబాతో ఉండగా మాకంటూ ఉన్నవి మా పేదరికం, పవిత్రత, విధేయత, సమర్పణ మాత్రమే. వేరే ఏది లేదు మా దగ్గర. అయినప్పటికీ కూడా మా జీవితాలు నిండుగా ఉండేవి అంటున్నారు. అంటే ఇవన్నీ ఉంటే ఎలా నిండుతున్నాం? మనకు అవన్నీ ఉంటేనే నిండుతున్నాం అనుకుంటున్నాం. కానీ మా దగ్గర ఏముందనుకుంటున్నారు? మేము పేదరికం అంటే పవిత్రంగా ప్యూరిటీ, విధేయత, సమర్పణ ఇవే ఉన్నాయి మా దగ్గర. అయినా మేము కూడా చాలా తృప్తిగా ఉండాం. నేను యుక్త వయసులో ఉన్నప్పటికీ ఏదో కావాలనే భావన గాని, దేని కొరకైనా తపన గాని, మా దృష్టంతా 24 గంటలు బాబా పైనే ఉండేది. మాకేదో లేదని మేమెప్పుడూ అనుకునేవాళ్ళం కాదు. మేము చేస్తుంది ఏమిటని ఎప్పుడూ అనుమానం కూడా పడలేదు. అదేంటి ఇక్కడికొచ్చేసాం, మాకసలు ఏదీ లేదే, మాకు ఏ కోరిక రావట్లే, అలా ఏది ఉండేది కాదట వాళ్ళకి. అలా అంటూ ఏమీ లేకుండానే మేము నిండుగా ఉండేవాళ్ళం. కానీ మాయలో ఉంటూ అంటే ప్రాపంచికం గురించి కూడా ఆవిడ చెప్తారు. మాయలో ఉన్నప్పుడు మాత్రం కావలసినవన్నీ కూడా ఉన్నా కూడా అసంతృప్తిగానే మిగులుతుంది జీవితం. కానీ ఇక్కడ ఏమీ లేకపోయినా తృప్తిగా ఉంది మా జీవితం అని చెప్తోందావిడ. మేము బాబా వద్ద ఉండడానికి వచ్చింది దేనికోసమో కాదు, ఒక్క బాబాతో ఆయన సాన్నిధ్యంలో గడపడానికి అంటోంది. అదే మాకు కావలసింది. అందుకే పరిపూర్ణ విధేయత, పవిత్రత, పేదరికం అన్నిటినీ అంగీకరించాం. బాబా సంతోషమే మా సంతోషం. బాబా ఫలానా పని చెయ్యండి అంటే ఆ పని చేసేయడమే. మేము చేసే ప్రతి పని ధ్యానంతో సమానం అంటోంది. ఎందుకంటే ఆ పని చెయ్యమనేది బాబాయే కనుక బాబా ఆదేశించిన ఆజ్ఞ వరకే మేము ఆ పని చేస్తున్నాము అంటోంది. అంటే ధ్యానం అంటే మనం ఒక మూల కూర్చుని చేసేసి ఒక 10 సార్లు నామం చేసేసి అది కాదు మా ధ్యానం, నిరంతరం అని చెప్తోంది. అది కూడా ఎలాగా? మా మనసులో ఎప్పుడూ కూడా బాబా ఆలోచనలతోనే నిండి ఉండేది. బాబా ఇది చేయమన్నారు, బాబా వచ్చే వేళయింది, నేను ఆ పని చేయడం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి అనుకుంటూ నిరంతరం ప్రతి క్షణం, ప్రతి సెకను అద్భుతమైన ధ్యానంతో గడిపాం మా జీవితాలు అని చెప్తోందండి. ఇంతకన్నా భాగ్యం ఒక ఆత్మకి ఇంకేం కావాలి చెప్పండి అసల? ఎంత అద్భుతమైన ఆలోచన విధానం. అందుకే బాబా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు చేసే ప్రతి కర్మ, లేకపోతే ప్రతి పని, ప్రతి ఆలోచన నాకు దగ్గర చేస్తోందా? నన్ను దూరం చేస్తోందా అని ఆలోచించమంటాడు తండ్రి. అదొక్కటి చాలండి. అది చేస్తేటండి ఆయన నిత్య సహచరుని చేసుకోవడమే. నేను మీరు చేసే ప్రతి పని నన్ను దగ్గరికి చేస్తోందా? లేక బావాని దగ్గరికి చేస్తోందా? లేదా బాబాకి దూరం చేస్తోందా? అన్న ఆలోచనతో గడపండి అదేనా అని అడుగుతాడు తండ్రి. ఇంతకన్నా ఏం కావాలి ధ్యానం అంటే? అలా అంటూ ఆవిడంటారు, అలాగా అద్భుతంగానండి. బాబా ఒకసారి ఇప్పుడే చనిపోవడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా అని అడిగితే చాలా మంది చేతులెత్తేసారట. బాబా అంటారు, చావడం చాలా సులభం. అది ఒక్క క్షణం చాలు చచ్చిపోవడానికి. ఈ చావడం చాలా సులభం. ఒక్క క్షణం చాలు. కానీ నా కోసం జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి క్షణం చస్తూ జీవించాలి అన్నారట. నిజంగానే చాలా కష్టం బాబాతో ఉండడం. కానీ అదేమైంది పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయి, ఆయన కదలమంటే కదలడం, ఆగిపోమంటే ఆగిపోయినట్టుగా జీవితాలు మలుచుకున్నారు కనుకండి, ఆయనతో గడపడం వాళ్ళంత అద్భుతంగా ఆనందంగా గడపగలిగారు. కాబట్టి ఇంత నిండు హృదయంతో బాబాని ప్రేమిస్తూ, ఆయన సంతోషానికే ప్రాముఖ్యతనిస్తూ, పరిపూర్ణ విధేయత చూపుతూ, తన జీవిత సర్వస్వం బాబాయే అనుకుని జీవించిన ధన్యజీవి సోదరి మణిజ. అంటే బాబా కోసమే జీవించి, జీవితమంతా అవతారిణి సన్నిధంలోనే గడిపిన అదృష్ట భాగ్యశాలులు. అందుకే ఇక్కడ పుస్తకంలో రాస్తారండి, వర్తమాన బాబా ప్రేమికులకే కాదు, భవిష్యత్తు తరాల వారు కూడా ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొందుతారు అని రాశారు. అసలు ఎంత అద్భుతమైన పదమో! ఇలాంటి వాళ్ళ గురించి మనం అంటే ఈ అద్భుత గాథలు మనం చదువుకుంటే అండి, మన పిల్లలకే కాదు, మనకే కాదు, మనం ఫ్యూచర్ జనరేషన్ కూడా
ఒక ఇన్స్పైర్ గా భగవంతుని ఎంత అద్భుతంగా పట్టుకోవాలి, ఇంత వినయ విధేయతలు చూపించాలి అని మనకి అవగతం అవుతుంది. అందుకోసమే బాబా ఇలాంటి పాత్రలను సృష్టించి మనందరికీ ఆదర్శప్రాయాలు చేశారు వాళ్ళు. వాళ్ళే మన ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శకులు. అవతార్ మిహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అమ్మ మహాభారతంలో రజని. ఒక్క మాట అండి. మహాభారతంలో శ్రీకృష్ణుడి చెల్లి సుభద్ర ఉంది కదండి, ఆ సుభద్రే ఇప్పుడు మనీజగా వచ్చిందని చెప్పేసి బాబా చెప్తారండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చక్కటి విశేషాలు విశ్వనాథం గారు, రజని గారి వల్ల మనం మణిజ గురించి మనం తెలుసుకున్నాం. మనం కూడా ఆవిడంత కాకపోయినా మనం ఆవిడని చూసుకొని కొంచెమైనా 1% అయినా సరే మనం కూడా అలాగా ఉండడానికి ప్రయత్నించి బాబాని బాబాకి ఆనందింపజేయాలని నేను చేయగలము అనే అవకాశాన్ని మనకి బాబా ఇవ్వాలని ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మి గారు. జై జై బాబా బాబా అండి. అండి. అది మీరు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పమనండి. శర్మ గారు వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఎవరు వచ్చినా ఎవరైనా సరే షేర్ చేసుకోమనండి వాళ్ళకి తెలిసిన విషయాలు. జై బాబా అండి. ఇంకా ఎవరైనా కానీ మణిజ గారి గురించి చెప్తామనుకుంటే చెప్పండి. జై బాబా అండి. వాళ్ళకి తెలిసిన విషయాలు ఏమన్నా, మీకు తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పండి. జై బాబా. ఎందుకంటే మనం రోజు వింటున్నాం కదా, మణిజ స్టోరీసే వింటున్నాము. అదే ఇంకా అంటే శర్మ గారు ఉన్నారా? నాకు కనిపించటం లేదు ఎవరున్నారు. బాలరాజు గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు. జై మేర్ బాబా అండి. చెప్పండి. నేను నెక్స్ట్ చెప్తాను. ఈ లోపు ఎవరికైనా అడగని చెప్పమానండి. ఓకే. ఇంకెవరన్నా చెప్తారా అండి మణిజ గారి గురించి? లక్ష్మీ చేబ్రోల్ గారు చెప్తారేమో. సిహెచ్ లక్ష్మి గారు. జై బాబా. లేదులేండి, చెప్పనులేండి. అయితే సంకీర్తన చేయించండి శర్మ గారు చెప్పిన తర్వాత. లక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా గణ గునుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతము గమననిమ్మ దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గునుమా హృదయాంజలి నిధులకు నిధివో పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగ నిన్ను దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి నీ కృపలేనిదే నిను గనలేరు ఆకలిగొన్నా ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా
కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ జ్యోతి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి లక్ష్మి గారు, చక్కటి సంకీర్తన చేశారు. శర్మ గారు ఇప్పుడు మీరు చెప్తారా? జై బాబా. జై బాబా శర్మ గారు. ఇంకొక సాంగ్ ఇవ్వండి చెప్తాను. ఒక్కొక్క మ్యాటర్ బాలరాజు గారు తీసుకుంటున్నాను. బాలరాజు గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। मेहराबादे भू कैलासम मेहरुनि स्मरण मोक्षवकाशम मेहरावतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై జై బాబా బాబా జ్యోతి అండి. గారు. చెప్పండి. 2 మాటలు చెప్తాను. అలాగే చెప్పండి.
చెప్పండి జై బాబా. జై బాబమ్మ, మణి గారి సమాధి మీద కప్పు ఎందుకు లేదు అని చెప్పని అడిగితే బాబా మణి గారంట, బాబా నా సమాధి మీద మెహరామాయిదాన్ లాగా కప్పు ఉంటే బాబా సమాధికి అందం ఉండదు, అందుకని నా సమాధి మీద ఏమీ వద్దు అని చెప్పారంట. ఇంకొకటి ఏంటంటే మణిజా గారి చితి కాలేటప్పుడు మామూలుగా అయితే అందరికి ఎర్రమంట వస్తుందంట. మణిజా గారిది కాలేటప్పుడు బునుగు మంట వచ్చిందంట. ఒక గొప్ప మహానుభావుడు అటు వెళ్ళేట చూసి అతను అన్నాడంట, ఈ ఆత్మ ఎంతో గొప్ప ఆత్మ, ఇట్లా వచ్చింది చూశాను అని చెప్పని అన్నారంట. జై బాబా. జై బాబా అండి, చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. శర్మ గారు చెప్పండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మణిజా గురించి అందరికీ తెలిసిన విషయాలే అయినా మనం ఒకసారి మందం చేసుకోవటం వలన బాబా యొక్క ప్రేమకి దగ్గర అవటానికి మనకి అవకాశం ఉంటుంది. బాబాని ఎంతగా ప్రేమించారో మణి తన దేవుడు అన్నయ్య అంటూ ఆవిడ ఆ బాబా ఎంతగా ప్రేమించారో మన అందరికీ తెలుసు. అయితే మణిజా షెరియార్ ఇరానీ ఆవిడ పేరు. మణిజా షెరియార్ ఇరానీ. అవును, మన అందరూ కూడా మణిజా అని పిలుస్తూ ఉంటారు. మా డిసెంబర్ 15, 1918 ఆగస్టు డిసెంబర్ 15, 1918లో పుట్టారు ఆవిడ. ఆగస్టు 19, 1996లో బాబా జరుపుకోవడం జరిగింది. భారతీయ ఆధ్యాత్మిక గురువు మనకి మెహర్ బాబా. ఆ మెహర్ బాబాకి చెల్లెలు విడ. ఆయన మండలిలో ఒకరు. ఆమె అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ కు చైర్పర్సన్ గా కూడా చాలా కాలం పనిచేశారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చైర్పర్సన్ గా పనిచేస్తూ 82 ఫ్యామిలీ లెటర్స్ ఆవిడ రాశారు. అంటే వివిధ దేశాల నుంచి వరల్డ్ నుంచి వచ్చే బాబా ప్రేమికులు లెటర్స్ రాస్తూ ఉంటే బాబాకి వాటికి ఆన్సర్స్ తగు రీతిలో చక్కగా రాసి పంపించడం జరిగింది. వాటినే 82 ఫ్యామిలీ లెటర్స్ కింద ఒక బుక్ లెటర్ కూడా తీసుకురావటం జరిగింది. మెహర్ బాబా ముఖ్య మహిళా శిష్యురాలు మెహరా ఇరానీతో పాటు మణి కూడా తన రెండవ సన్నిహిత మహిళా శిష్యురాలు మరియు ఆధ్యాత్మిక సోదరి అని బాబా చెప్పారు. మెహరా మణి ఇద్దరు కూడా చాలా ఎంతో అన్యోన్యంగా బాబాకి చాలా దగ్గరగా ఉంటారు అన్నమాట. అక్టోబర్ 49 నుండి ప్రారంభమైన మెహర్ బాబా నూతన జీవిత దశలో ఆయనతో పాటు వచ్చి 20 మంది సహచరులతో మణి ఒకరు. మెహర్ బాబా జీవితకాలంలో వచ్చిన ఆదేశం ప్రకారం ఆమె అవశేషాలు భారతదేశంలో మెహరాబాద్ లో బాబా సమాధి పక్కనే ఖననం చేయబడ్డాయి. అయితే ఆవిడ తన బాబాతో ఉన్నప్పుడు ఎన్నో బుక్స్ కూడా ఆవిడ రాశారు. మణిజ 82 కుటుంబ లేఖలు, తర్వాత అలాగే వివిధ కుటుంబాలకు రాసిన లేఖలు అవన్నీ కూడా 58 నుండి 69 వరకు మెహర్ బాబా కార్యక్రమాలకు సంబంధించి అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మెహర్ బాబా గ్రూపులకు రాసిన లేఖలు అన్నమాట. అవన్నీ సంకలనం చేసి శ్రీఆర్ ఫౌండేషన్ వారు ఒక 82 ఫ్యామిలీ లెటర్స్ అని చెప్పి బుక్ లెటర్ ప్రింట్ చేశారు అనమాట. అలాగే గాడ్ బ్రదర్, దేవుడు అన్నయ్య అనే ఒక బుక్ కూడా శ్రీఆర్ ఫౌండేషన్ వారు ఈ మణిజా గురించి రాశారు. అలాగే డ్రీమింగ్ ఆఫ్ ది బెలౌడ్ షెరియార్ ఫౌండేషన్, డ్రీమింగ్ ఆఫ్ ది బెలౌడ్, ఇది కూడా మణిజా రాసిన పుస్తకాల్లోదే. అలాగా మెహర్ బాబాతో కొత్త జీవితం నుండి కథలు ఎన్నో, యూరిచ్, మెహరా, మణి మరియు మెహరు కథనం, మెహర్ బాబా ఇన్ఫర్మేషన్ ద్వారా అవన్నీ కూడా బుక్స్ రూపంలో ప్రింట్ చేశారు వాళ్ళు. అయితే మణిజా ఇచ్చిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వలన చాలా మందికి ఎంతో ఉపయోగపడేది. అయితే బాబా ప్రేమికులు బాబా తన శరీరం చాలించిన తర్వాత ఎంతో మంది యాత్రికులు మెహరాబాద్ వచ్చి బాబా సమాధి దర్శనం చేసుకుని, అలాగే మన మెహరాజాద్ వెళ్ళి మన అక్కడ కూడా బాబా మండల వాళ్ళని వీళ్ళు కలిసి వాళ్ళ యొక్క అనుభవాలు, బాబాతో వాళ్ళకి అనుభవాలు, అలాగే
వారికున్న అనుమానాలు నివృత్తులు చేసుకుంటా కూడా వీళ్ళని అడుగుతూ ఉండేవారు. దానికి సరైన రీతిలో స్పందిస్తూ మణి వాళ్ళని ఏ రకంగా సంతృప్తిపరిచి బాబా ప్రేమని ఇంటికి తీసుకెళ్తారో ఆ విధంగా వాళ్ళతో చక్కగా అన్ని చెప్పి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న స్టోరీస్ కూడా ఆవిడ చెప్పడం జరిగేది. అయితే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా ప్రేమికులు గుంటూరు వాస్తవులు. ఆయన పేరు విశ్వనాథం గారు. నాకు తెలిసి విశ్వనాథం గారు ఆయన గుంటూరు వాస్తవ్యులు. ఆయన బాబా ప్రేమికుడు. బాబా ఉండగా మరి బాబా సమాధి బాబా ఉండగా బాబాని దర్శించుకున్నారు. తర్వాత బాబా తన శరీరం చాలించిన తర్వాత చాలా రోజులకి ఆయన అమర్తిదికి అక్కడికి వెళ్ళడం జరిగింది, మెహరాబాద్. అమర్తిదికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమందంటే, నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకుంటాకి శంకుస్థాపన చేసుకోవాలి కదా. అయితే శంకుస్థాపన చేసుకుంటాకి శంకుస్థాపనలో ఒక రాయి ఏదన్నా ఇక్కడి నుంచి గుర్తుగా తీసుకెళ్ళి బాబా గుర్తుగా తీసుకెళ్ళి ఆ రాయి శంకుస్థాపన పెట్టుకోవాలి అని ఆయన అనుకున్నాడు. అయితే అదే బాబా కనుక సశరీరంగా ఉంటే ఆయన చేతి మీదుగా తీసుకుంటే నేను ఎంతో అదృష్టమవుతుంది. కానీ మరి ఇప్పుడు బాబా సశరీరంగా లేరు కాబట్టి ఈ మెహరాబాదు సమాజ్ చుట్టూ ప్రాంతంలో చుట్టూతా కూడా బాబా నడియాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి ఒక రాయి తీసుకెళ్తే దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఆయన ఆలోచించారు. కానీ మరుక్షణం వేరే ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నేను ఒక రాయి తీసుకుని జేబులు పెట్టి ఇంటికి వెళ్తే అది ఏమవుతుంది, ఒకవేళ అది దొంగతనంగా అవుతుందేమో, ఎవరికి తెలియకుండా నేను తీసుకుంటే దొంగతనంగా భావించాల్సి వస్తుందేమో, నా మనసు ఒప్పుకోవట్లేదు దీనికి అని ఆలోచించి ఏం చేశాడైనా, అప్పుడు అమర్తిథి జరిగే టైంలో మండలి వారు ఆ సమాధి దగ్గరగా ఉన్న అక్కడ స్టేజ్ మీద దగ్గర కూర్చునేవారు. ఈయన ఈ విశ్వనాథం గారు మణి దగ్గరికి వెళ్ళి మణి గారికి చెప్పి, నేను గుంటూరు నుంచి వచ్చాను, నా ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, స్థలంలో శంకుస్థాపన చేసుకుంటాకి నాకు మీ చేతి మీదుగా ఏదన్నా ఒక రాయి ఇప్పిస్తే బాబా పేరుతో ఆ రాయిని శంకుస్థాపనలో వేసుకుని ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఆయన మణిజా గారిని అడగడం జరిగింది. అయితే ఆవిడ చాలాసేపు ఆలోచించింది, ఏంటి రాయి ఏంటి, నేను ఇవ్వటం ఏంటి అని. కానీ కాసేపటికి వెంటనే ఆవిడకి స్మరణకు వచ్చింది. వెంటనే ఆయనకి ఈ ప్రేమికుడు విశ్వనాథ్ గారిని పిలిచి కూర్చోమని చెప్పి వెంటనే యూరిస్ గారితోనూ మా తర్వాత మన మెహరాజాతో చెప్పి మెహరాజాది పంపించి అక్కడ ఒక పెట్టెలో ఒక రాయి ఉంటుందో తీసుకురండి అని చెప్పింది ఆవిడ. వాళ్ళు వెళ్ళి ఆ రాయి తీసుకురావడం జరిగింది. ఆ రాయి అతనికి ఇస్తూ విశ్వనాథ్ గారికి ఇస్తూ ఆవిడ ఏమని చెప్పిందంటే, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నువ్వు మెహర్ బాబా తన శరీరం చాలించక ముందే నాకు ఈ రాయినిచ్చి నా ప్రేమికుడు ఒకడు వచ్చి నిన్ను శంకుస్థాపనగా రాయి అడుగుతాడు, అప్పుడు దీన్ని అతనికి అందజేయి అని చెప్పి మెహర్ బాబా మణి గారికి ఆ రాయిని ఇవ్వటం జరిగింది. అది చాలా రోజులకి ఈ విశ్వనాథ్ గారు వెళ్ళి మణి గారిని అడగటం, మణి గారు ఆ రాయిని అతనికి అందజేయటం, నిజంగా అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు అన్నమాట. అంటే అవతార్ మెహర్ బాబా సర్వంతర్యామి, మరి మనకందరూ తెలిసిందే, సర్వజ్ఞుడు, తన యొక్క ప్రేమికుల కోరికలను తీర్చడు కానీ అవసరాలు తీరుస్తాడు ఆయన. అలా శంకుస్థాపన చేసుకుంటాకి రాయి కావాలనే ఒక అవసరాన్ని ముందుగానే బాబా శంకుస్థాపన చేసి ఆ రాయిని మణి గారి దగ్గర భద్రపరచడం జరిగింది. మణి గారు ఆ రాయిని అతనికి ఇస్తూ, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, బాబా ముందే నీకు శంకుస్థాపన చేసేసి నీ ఇంటి కోసం ఈ రాయిని నా దగ్గర ఇచ్చారు, వస్తే ఇవ్వమని చెప్పి ఆ రాయి అతనికి అందజేయడం జరిగింది. ఇక ఆ యొక్క విశ్వనాథ్ గారి యొక్క మనసు చూడండి, ఎంత లేకపోతే కళ్ళమ్మట నీళ్లు గారిపోయి పాపం ఎంతో ఆనందంతో బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. ఆ విధంగా మణి గారు ఒక ఆంధ్ర ప్రేమికుడికి బాబా శంకుస్థాపన రాయిని స్వయంగా ఆమె హస్తాలతో ఆవిడ అందజేయడం జరిగింది. ఇది యూర్చ్ గారు చెప్పే కథల్లో పుస్తకాలు ఎక్కడో దాంట్లో ఎప్పుడు కూడా జరిగింది. అది అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా అని జ్యోతి గారు. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా జ్యోతి గారు. జై బాబా అండి. సారీ, దాన్ని మ్యూట్ లో ఉండిపోయింది. మీరు చాలా చక్కటి విషయం చెప్పారండి. బాబా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ తెలిసిన
భగవంతుడు అని ఈ ఈ యొక్క సంఘటన వల్ల కూడా మనకి బాగా అర్థం అవుతుంది. నిజంగా చాలా చక్కటి విషయం చెప్పారు. మీకు అనేక ధన్యవాదాలండి. ఇంకెవరైనా చెప్తారా అండి? జై బాబా. జై బాబా అండి. లక్ష్మి గారు. జై బాబా లక్ష్మి గారు. ఎస్ఎస్ లక్ష్మి గారు. సుశీల్ గారు మీరు ఒక సంకీర్తన చెయ్యండి. జై బాబా. జై బాబా సుశీల గారు. జై బాబా. జై బాబా. నేను లెఫ్ట్ అయిపోయాను చూసుకోకుండా. ఈ సుశీల్ గారు సంకీర్తన ఒకటి చేస్తారా? మీరు చెప్తారు, బుక్ రీడింగ్ చేస్తానంటే సుశీల్ గారు హారతి ఇస్తారు. టైం అయిపోతుంది లక్ష్మి కదా, గారు చెప్పండి. టైం అవుతోంది కదా, మీరు అంటే మిగిలిన 44 వాళ్ళ చేత అయింది, ఇంకా సంకీర్తనలు ఉందండి. హారతి ఇప్పించు. ఆహా, అదే సంకీర్తనలు హారతి సంకీర్తనలు హారతి ఇచ్చేసేయండి. అలాగేనండి. జై బాబా. ఓకే, మీరు జై మరేం బాబా. చెప్పరా అయితే ఇవాళ? నేను రోజు మణి గురించే కదా చెప్తున్నాను, మీ ఇష్టం. సరే, ఏం జై చెప్పమంటారు? బాబా అండి. చూడండి, ఏమైనా చెప్తే చెప్పండి. మనకి ఈ రోజు విశ్వనాథం గారు, రజని, అలాగే శర్మ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇందాక ఆవిడ కుమార్ గారు కూడా మణి గురించి చెప్పారు. ఈరోజు మణి బర్త్డే మనకి ఆ మెహరాబాద్లో చేస్తుంటారు. మెహరాబాద్లో కూడా ఆవిడ యొక్క ప్రేమకు, ఆవిడ సేవకు తల ఒగ్గి నమస్కరించి ప్రేమికులందరూ కూడా అదే మణి చెప్తుంది. ఎవరిదైనా అంటే మండలి వాళ్ళ సమాధులకి మొక్కవచ్చా అని ఒక వ్యక్తి అడిగారట మణిని, మెహ్రా సమాధికి మొక్కవచ్చా అని. అప్పుడు అది మీ హృదయానికి సంబంధించింది కాబట్టి మీరు మొక్కాలి అనిపిస్తే, అంటే ప్రణమిల్లడానికి మీకు మీ హృదయం అంగీకరిస్తే ప్రణమిల్లడమే. ఎందుకంటే ప్రణమిల్లినంత మాత్రాన ప్రణమిల్లినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆవిడ యొక్క ప్రేమ, బాబా పట్ల ఆవిడ యొక్క ప్రేమకు మీరు తల ఒగ్గినట్లు, అలాగే ఆయన ఆవిడ ప్రేమకు మీరు తల వంచినట్లు, ప్రణమిల్లినట్లు, అలాగే ఆవిడ ప్రేమను గౌరవించినట్లు కూడా అవుతుంది. కాబట్టి మనము మన స్త్రీ మండలి వాళ్ళు కానివ్వండి, పురుష మండలి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ పేరు కోసమో లేదా బాబాకో ఏదో ఒక సంకేతంగాను వాళ్ళ యొక్క జీవితాలు నడవలేదు. కేవలం బాబా కోసమే, వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందని, లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు వెడతామని బాబా దగ్గరికి రాలేదు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మణితో పాటు, మణి చిన్నతనం నుండి మనం ఈ జాయ్స్ పాత్ చదువుకుంటూ ఉన్నాం. ఎంత తపన పడింది, ఆవిడ ఎంతగా ఆరాధించింది. నిజానికి ఎవరు చెప్పారు అని అడుగుతారు, మీరు గుర్తుండే ఉంటుంది మీకు అందరికీ. బాబా భగవంతుడని ఎవరు చెప్పారు అని అడిగితే, నాకు ఎవరో చెప్పలేదు, అలాగే నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి కూడా చూసింది ఆయన్నే మొట్టమొదట. కాబట్టి ఆటోమేటిక్గా నా హృదయం అంగీకరించింది, ఆయన పట్ల ఆకర్షితురాలయ్యాను. అలాగే ఆయన దగ్గరే ఉండాలి, ఆయనతోనే జీవించాలి, ఆయనతోనే మరణించాలి, ఆయనకే సేవ చెయ్యాలనేటటువంటి ఆ తపన కారణంగా బాబా కూడా ఎన్నో రోజులు ఆవిడ్ని వెయిట్ చేయించారు. అంటే 10 సంవత్సరాల నుండి ఆవిడ పోరు పెడితే మనము చదువుకున్నాం. మీరు బాబా నన్ను మీ దగ్గరికి పిలవండి అంటే, బాబా ఈ ఏడాది నువ్వు కనుక ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ఉండవచ్చు అని. అలా ఒకసారి మళ్ళీ ఆ సంవత్సరం కూడా గడిచిపోతుంది. మళ్ళా సంవత్సరం పిలిచి, మరి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నేను చెప్పినట్టు చేస్తావు కదా అంటే, అలాగే బాబా అంటుంది. అప్పుడు అయితే ఈసారి కూడా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. ఏం చేస్తుంది, బాబా ఆదేశం మేరకు మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళాక బాబా నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, మీరు సరిగ్గా కీ తిప్పటం లేదేమో, సరి అయినటువంటి కీ ఉపయోగించండి. తాళం తిప్పితే నన్ను మీ దగ్గరికి పిలవచ్చు. కాబట్టి మీరు సరి అయినటువంటి కీ ఉపయోగించి నన్ను పిలవండి. అలాగే బాబా
ఎప్పుడో బాబా ఎప్పుడు కూడా మౌనం ఇప్పుడు విరమిస్తాను, అప్పుడు విరమిస్తాను అంటూ చెప్పడం అనేది మొదటి నుంచి కూడా ఉండేది. అలా బాబా 44 సంవత్సరాలు మౌనం వహించారు. అఖండ మౌనం. ఎప్పుడూ కూడా బ్రేక్ చేయలేదు. ఎంతటి కష్టం ఎదురైనా, ఎలాంటి శారీరక బాధలున్నా బాబా నోటెమ్మట అని కూడా రాలేదు. అలా మొట్టమొదటిసారి మరి ఎప్పుడో మౌనం ఆవిడ చిన్నప్పుడు మౌనం విరమిస్తాను అన్నప్పుడు, ఆ మౌనం విరమించినప్పుడు ఎలా ఉంటుంది? నేనే చూడాలి, నేను మీ దగ్గర ఉండాలి అని అడుగుతుంది మణి. అలాగే సరే అంటారు. అని మళ్ళీ మణికి సెలవులవి ఉండవు. సెలవులిస్తేనే బాబా దగ్గరికి రావాలి, వెళ్ళాలి. కాబట్టి మణి ఉత్తరం రాస్తుంది. బాబా మీరు మౌనం విరమిస్తానని చెప్తున్నారట. ఒకవేళ మౌనం విరమించేటట్టయితే నన్ను మీ దగ్గరికైనా పిలవండి. లేదా మీరు మౌనం విరమించడమైనా వాయిదా వేసుకోండి అందిట. అలా ఉత్తరం రాసింది. అంటే చిన్నతనం నుండి భగవంతుని కోసమే జన్మించింది. ఆవిడ తన అన్నగారైనటువంటి ఆ భగవంతుడు ఏ గర్భం నుండి జన్మించాడో ఆ గర్భంలోనే ఆవిడ జన్మించింది. అంటే కారణ జన్ములు వీళ్ళందరూ కూడా. అంటే ఏదో ఒక భగవంతుని సేవ కోసం వాళ్ళ తనువుల్ని, లేకపోతే మనసుని, హృదయాన్ని, వాళ్ళ బ్రతుకుని అంతా కూడా ఆయనకు అంకితం చేశారు. సర్వస్వము వాళ్ళకి బాబాకు అర్పణ చేసి వీళ్ళందరూ కూడా మండలి వాళ్ళందరూ కూడా అంటే బాబా సోదరి అయినంత మాత్రాన ఆవిడకి ఏమీ ప్రత్యేకంగా చూడలేదు మెహరాబాద్లో బాబా. ఎవరైనా ఒకటే ఆయన దృష్టిలో. నువ్వు ఎవరిని అనుకుంటున్నావు అని చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి పాఠాలు నేర్పారు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మసలాలి, ఎవరితోటి ఎలా ఉండాలి అనేది కూడా ఆ బాబా దగ్గరే నేర్చుకుంది. మనం చదువుకున్నాం జాయిస్ పాత్లోనే. గుల్మాయి గుల్మాయి కాదు, దౌలత్మాయి ఆవిడ ధ్యానం చేస్తూ ఉంటే బాబా చెప్పిన ఆదేశం మేరకు ఆవిడ ధ్యానంలో కూర్చుంది. ఆవిడ ధ్యానంలో కూర్చుంటే చిన్న పిల్ల ఈ అమ్మాయి వచ్చి ఆవిడ ధ్యానానికి భంగం కలిగించడానికి, అంటే కొంటెతనం కలిగించడానికి పర్షియన్ భాషలో, ఆవిడకేం పర్షియన్ భాష ఏం రాదు, వచ్చినటువంటి మాటలు దౌలత్మాయి చుట్టూ తిరుగుతూ ఆ మాటలు వల్లించడం మొదలు పెడితే ఆవిడ డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిస్తే బాబా ఆవిడికి అంత చిన్న వయసులోనూ నీకు ఇదా నువ్వు చేసే నీ ప్రవర్తన ఇలా ఉంటుందా, ఒక ధ్యానం చేసే వ్యక్తికి భంగం కలిగించకూడదనే జ్ఞానం కూడా నీకు లేదా అంటూ ఒక మూకుడు లాంటి పాత్ర ఆవిడ తల మీద బోర్లించి ఒక చోట నిలబడమంటారు. ఈ విషయం చూసి అక్కడ ఉన్నటువంటి కురుషత్ కూడా చిన్నపిల్లే నవ్వితే నీకు కూడా పనిష్మెంట్ ఇదే ఇస్తానంటూ మళ్ళీ ఇంకొక మూకుడు బోర్లించి ఇంకో పాత్ర ఆవిడ తల మీద బోర్లించి ఇద్దరిని అలా నుంచోమన్నారు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక్క పెట్టున గట్టిగా నవ్వుకున్నారట. అంటే వాళ్ళకి తమాషాగా కూడా ఉంది, అలాగే పాఠాలు, అంటే అంత చిన్న వయసు నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నటువంటి కారణ జన్ములు వాళ్ళు. అంతేకాకుండా అంత అతి పవిత్రమైనటువంటి బాబాతో, ఇందాక వీళ్ళందరూ చెప్పారు, బాబాతో ఉండడం అనేది ఎంటరింగ్ ఇన్ టు ద ఫైర్, అగ్నిలో దూకడం లాంటిదే. అందుకనే మణి ఎవరైనా మెహరాబాద్లో ఉంటాము అంటే ఇక్కడ ఉండడం అంత సులభం కాదు అని చెప్పేది. ఇదివరకు రెసిడెంట్స్గా ఉంటాము అని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ దూరం నుండి చలి కాచుకోవడం ఎంతో బాగుంటుంది, కానీ దగ్గరకు వెళ్లే కొద్దీ మీకు అనేక పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉండగలిగిన అంత ధైర్యం ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అని తొలి రోజుల్లో చెప్పేది. అలా ప్రతి విషయాన్ని ఆవిడ కూలంకషంగా అర్థం చేసుకుని ఒక దైవీ మానవుడికి సహచరి, అంటే సహోదరి, అంటే ఆయనతో పాటు ఒకే గర్భంలో జన్మించినటువంటి సోదరి, ఆ సహోదరిగా ఆవిడ పాత్రను 100% పాత్ర పోషించి ఆయన ఎడల ఆ సేవ అనేది దానికి ఒక మణిపూసగా ఆవిడ మనకి ఇప్పుడు చదువుకుంటుంటే మనం జాయిస్ పాత్ చదువుకోవడం వల్ల అనేక విషయాలు తెలిసాయి మణి గురించి.
ఇంతకు ముందు మణి గురించినటువంటి పుస్తకాలు, ఇందాక శ్రీలత గారి పుస్తకాలు, మణిజా ముచ్చట్లు, అలాంటి చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. కానీ మొత్తం ద జాయ్స్ పాత్ అనేటటువంటి హెదర్ నాడిల్ రాసిన దాంట్లో, మనం రోజు చదువుకునే దాంట్లో అనేక వివరాలు, చాలా సూక్ష్మమైనటువంటి ఆమె చిన్నతనంలో ఆవిడ చెప్పిన విషయాలు, అలాగే ఇతరులు చెప్పిన విషయాలు, ఆవిడ డైరీలు, బాబాతో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా హెదర్ నాడిల్ పొందుపరిచింది ఈ పుస్తకంలో. అలా మనం ప్రతిరోజు ఆవిడ చదువుకుంటూ ఈ రోజు అందరూ పాల్గొనేలాగా మనము అందరం కూడా అందరి మాటలు విన్నాము. అంటే మణి ఒకళ్ళ దృష్టి ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు బాబా నా చేత చెప్పించిన మాటలు, అలాగే అందరూ కూడా వాళ్ళకున్నటువంటి, అంటే అప్పటికప్పుడు బాబా ఏం తోపిస్తారు అది చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడితే అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు బాబా దయా కృపా కారణంతో మనం అందరం కూడా మణిజా యొక్క పాత్ర విశిష్టత, అలాగే ఆమె ఆయనకు చేసినటువంటి సేవ, ఎవరు నిజానికి ఏదైనా ఒక చిన్న పిల్లలు ఉంటే 13 సంవత్సరాల వయసు, అంటే తొలి రోజుల నుండి ఆమె తప్పించింది బాబా దగ్గర ఉండాలి, బాబాతో నివసించాలని. ఒక నన్నుగా నువ్వు ఉంటావా అని హేళన చేస్తే తన స్నేహితురాలు నేను నిజమైన సన్యాసిగా ఉంటాను అని చెప్పింది. నిజమైన సన్యాసి అంటే ఈ మనకి మండలి వారే మనకి ఉదాహరణ. వాళ్ళందరూ ఎలాంటి జీవితం అంటే ఏకాంతవాసం నిజంగా ఎవ్వరూ భరించలేనటువంటిది, సాధారణ మానవులు ఎవ్వరూ కూడా ఊహించలేని జీవితం వాళ్ళది. అలాంటి జీవితాన్ని వాళ్ళు ఎందుకు జీవించారు? వాళ్ళకేం తమాషా కాదు కదా. ఒక పూట పప్పు అన్నం పెట్టి ఒక రొట్టి కూర సాయంత్రం పెడితే ఎవరు నిజానికి జింహ చాపల్యం వదులుకుని ఆశ్రమ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? బాబా కోసం జన్మించి వాళ్ళు విజ్ఞాని భూమిక నుండి ఆ సోల్స్ ని బాబా తీసుకొస్తారట. ప్రతి అవతారంలోనూ ఇలాంటి వాళ్ళే శిష్యులు, అలాగే సర్కిల్ మెంబర్స్. మనం చదువుకున్నాం 122 మంది సర్కిల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అవతార పురుషుడు తాను దిగి వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తనతో పాటు జన్మించేలాగా, కొంతమంది తనకు సహోదరిగా జన్మించిన మణి ఉంది, అలాగే దూరంగా ఇరానీ ఫ్యామిలీలో మెహరా ఇరానీ ఉంది, అలాగే ఎంతో మంది ఇరానీలు ఉన్నారు, ఎంతో మంది ముస్లింలు ఉన్నారు, మండలి వాళ్ళల్లో అనేక మంది అన్ని మతస్థుల వాళ్ళు ఉన్నారు, అలాగే జొరాస్ట్రియన్లు ఉన్నారు. ఆ సర్కిల్ మెంబర్స్ లో కూడా మరి సర్కిల్స్ లో ఎవరున్నారు అంటే మణి, మెహరా తర్వాత మణికి అంతటి స్థానం ఎందుకు ఇచ్చారు బాబా? ఆవిడ ఒక సేవకు ప్రతీకగా తన ప్రేమికులందరూ కూడా ఆవిడని చూసి భగవంతుడికి సేవ చెయ్యడం ఎలాగో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆత్మలందరినీ కూడా బాబాకు తన చుట్టూ నా పని నేనే చేసుకోగలను, వీళ్ళతో సంబంధం లేదని కూడా చెప్పేవారు. కానీ వాళ్ళందరి ద్వారా మనందరికీ ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. ప్రతిరోజు ఎన్నో నేర్చుకుంటున్నాం. మండలి వారి జీవితాన్ని చదివితే ఎన్నో విషయాలు మనకి తెలుస్తున్నాయి. నిజానికి ఒక భగవంతుడికి సేవ చేయడం ఎలాగా, ప్రేమించడం ఎలాగా, సర్వార్పణ ఎలాగా, విధేయతతో ఆయన ఆదేశాలను పాటించడం ఎలాగా, ఇవన్నీ మనకి ఎవరు చెప్పారండి? నిజానికి ఎవరు చెప్పారు? బాబా మండలి వారి ద్వారా, అలాగే బాబా ఇచ్చిన సందేశాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే బాబా సందేశాలు అనేవి ఒక థియరీ అనుకుంటే, వీళ్ళందరూ ప్రాక్టికల్స్ గా చూపించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ బాబా యొక్క ల్యాబొరేటరీలో ప్రాక్టికల్స్ గా వాళ్ళని వాళ్ళు ఆహుతి చేసుకుని వాళ్ళ యొక్క అంటే అవతార పురుషుని యొక్క ఆ సుగంధ పరిమళాలను మనందరికీ పంచుతున్నారు అని అనిపిస్తోంది. అవతార్ మెహర్ బాబాకి జై. సరే, ఇందాక ఎవరో పాడుతున్నారు, సారీ నేను మధ్యలో వచ్చేసాను. జై బాబా అండి. సుశీల గారు భారతి సుశీల్ గారికి ఇచ్చాను. అయినా వచ్చే చాలా చక్కటి విషయాలు మీరు మాకు చెప్పారండి. అది కానీ మీరు తప్పకుండా ఉండింటే మేము మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. జై బాబా. నేను నిజంగా అందరూ చెప్తారు కదా, ఎగ్గొట్టేద్దాం అనుకున్నాను, బాబా మళ్ళీ ఒప్పుకోలేదు. ఎందుకంటే
మరి మనిషి యొక్క మనసు ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. జై బాబా అండి. సుశీల్ జై గారు బాబా అండి. హారతి. సుశీల్ గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. టైం అయిపోయిందా? అయిపోయిందండి. చిన్నది చెప్పండి అయితే సరే. చిన్నది ఇంతకు ముందు చెప్పాను నేను. అంటే మణి బాబా చెప్పిన విషయాలు ఎంత చిన్నవైనా ఎలా పాటించేవాళ్ళు అని అడగడానికి ఒక చిన్న మాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అండి. మహారాజాద్లో మండలి హాల్లో కూర్చుని ఉన్నాము. మణి ఏమో చాక్లెట్స్ ఇస్తున్నారు. మేము క్యూలో నిలబడ్డాము. ముందు మా ఇద్దరు పిల్లలు తీసుకున్నారు, వెనకాల మా వారు ఉన్నారు. ఆయన కూడా చేయి చాపారు. చేయి చాపేటప్పుడు ఆవిడలాగా ఏం చేయను అన్నట్టుగా అలా నిలబడిపోయారు. ఒక్క నిమిషం నిలబడిపోయి, అమ్మా నేను ఏమన్నా తప్పు చేశానా అని అడిగారు అన్నమాట. నో నో నో, బాబా వోంట్ ఆస్క్ మీ టు గివ్ చాక్లెట్స్ టు ఎల్డర్స్. పెద్దవాళ్ళకి ఇమ్మని బాబా చెప్పలేదు అని ఇలా కాసేపు ఒక్క నిమిషం అలా ఉండి, ఆ తర్వాత ఏం చేశారంటే చేతిలో చాక్లెట్ పెట్టుకుని వెనక్కి పెట్టుకున్నారు. చేతులు వెనక్కి పెట్టి, ఐ వోంట్ గివ్, యూ టేక్ అన్నారు. నేను ఇవ్వను, నువ్వు తీసుకోమని చాక్లెట్ ఇలా చేతిలో పెట్టుకుని వెనక్కి పెట్టారు అనమాట. అప్పుడు ఈయన ఎందుకు అడిగానా అని సారీ ఫీల్ అయిపోయి, నో 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 యూ టేక్ అని ఆవిడ కంపెల్ చేస్తే అప్పుడేమో ఆవిడ చేతిలోది చాక్లెట్ తీసుకున్నారు అనమాట ఈయన. అదే ప్రతి చిన్న విషయాన్ని, బాబా చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళ జీవితాంతం ఎలా ఫాలో అయ్యారు అన్నది అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి విషయం చెప్పారు మీరు. నిజంగా అంటే ఆ టైంలో ఆవిడ ఇచ్చేసిన అయిపోయిండు, కానీ చూడండి అక్కడ కూడా బాబా యొక్క ఇచ్చని ఆవిడ నెరవేర్చారనమాట. అంటే ఎంత గొప్ప ఆత్మ అని మనకి తెలుస్తుంది ఈ సంఘటన నుంచి. చాలా చక్కటి విషయం చెప్పారు. ఇప్పుడు బాబాకి హారతి ఇవ్వండి. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు, ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా, మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితినే వీడి, స్థితినే వీడి, స్థితినే వీడి ఉన్నది నేనని అరుదెంచితివి. ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. కనిపించే మాయా జగము కనిపించని నీ ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము. కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము. కరుణామయుని గరాగా మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. మెహరు బాబా నీ అవతరణము ధరణి తలమున ప్రేమాగమనము, ప్రేమాగమనము, ప్రేమాగమనము. ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను, మెహరు ప్రభు హారతిగా మనసులను
హారతిగా గొనుమా. మాటల కన్నా మౌనము మిన్నని, మాటల కన్నా మౌనము మిన్నని, చిరునగవులతో ప్రేమించావు ప్రేమించావు ప్రేమించావు. దాసులము నీ ప్రేమకు మేము, దాసులము నీ ప్రేమకు మేము, ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా. మనసులను హారతిగా గొనుమా. ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా సఫలము కాగా సఫలము కాగా. మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగరావా మెహరు ప్రభు హారతిగా గొనుమా. మనసులను హారతిగా గొనుమా. మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా. మనసులను హారతిగా గొనుమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా అండి. సుశీల్ గారు చక్కటి హారతి ఇచ్చారు. మీ హారతితో ఈరోజు సమావేశం ముగిసింది. తర్వాత మళ్ళా రేపు మనం సాయంత్రం 4 గంటలకు కలుసుకుందాం అందరం. అంతవరకు అందరికీ జై బాబా అండి. జై జై బాబా బాబా అండి. అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సరే, మా అందరికీ జై బాబా. శ్రీనివాసరావు ఈ హారతమ్మ అందరూ జై బాబా అండి. శ్రీనివాసరావు గారు రాసిందండి. కిషోర్ గారు శ్రీనివాస్ రాసిందేనండి. ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది. అది కొత్తగా ఒక ఇదివరకు వినలేదు. జై జై బాబా. బాబా అమ్మ. ఇదివరకు చాలా ఒకసారి బాగా పాడారండి, కానీ పాడారండి. చాలా చక్కటి ఓకే, ఓకే. కొత్తగా ఇప్పుడు మరి ఆ, అనిపించింది. అంటే ఈ చాలా మధ్యన బాగా మళ్ళా పాడారు. మనం వినలేదు. జై ఓకే బాబా అమ్మ. అండి. జై జై బాబా అమ్మ. బాబా అండి. జై బాబా.